హైకోర్టు జోక్యం చేసుకుని న్యాయస్థానం తీర్పును అనుకూలంగానే ఈ యొక్క రిజర్వేషన్ అమలు పరుస్తున్నాము అని చెప్పి ప్రభుత్వం చెప్పుకుంటుంది. అంటే బీసీలను అణగార్చడమే లక్ష్యమా లేకపోతే ప్రభుత్వ విధానమా? కోర్టు ఆదేశాలను హైకోర్టు సుప్రీంకోర్టు కూడా బీసీలకు వ్యతిరేకం. న్యాయ వ్యవస్థనే అక్కడ రిజర్వేషన్ లేకపోవడం వల్ల ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరు లేరు. దాంతో ఆ వ్యవస్థ మొత్తం బీసీ కులాలకు దళితులకు వ్యతిరేకంగా ఉంది న్యాయ వ్యవస్థ. ఏ తీర్పు ఇచ్చినా అగ్నెస్ట్గానే ఇస్తున్నది. రెండవది హైకోర్టు తీర్పు ఇప్పుడు రాలే, 2010లో వచ్చింది. ఆ తర్వాత 2013లో 14లో ఎన్నికలు జరిగినాయి, గ్రామ పంచాయతీ లోకల్ బాడీ జరిగినాయి, 15లో మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి. అప్పుడు 34% అమలు చేసింది కదా. అప్పుడు లేనటువంటి ఇబ్బంది ఇప్పుడు ఏమొస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వానికి? ఉద్దేశపూర్వకంగానే బీసీల నాయకత్వం ఎదగకుండా చేయాలనే కుట్రతోటి ఈ విధంగా 34% నుంచి 22కి తగ్గించారు. అమలు చేసేటప్పుడు 18కి తగ్గించారు. కాబట్టి ఇంత అన్యాయం చేశారనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. బీసీల లోపల చైతన్యం రావాలి. బీసీల్లో చైతన్యం రాకపోవడానికి కారణాలు ఉన్నాయి, చారిత్రక కారణాలు ఉన్నాయి, సామాజిక భౌతిక కారణాలు కూడా ఉన్నాయి. ఒకటి, ఈ పేదరికంతో ఉన్నారు ఆ కులాలు. వాళ్ళు రాజకీయాల కంటే తమ అవసరాలు ఎట్లా తీర్తాయని ఆలోచిస్తున్నారు. తమ అవసరాలు, తన రోజువారీ జీవితం ఎట్లా గడవాలి, తమ జీవన విధానం ఏ విధంగా గడవాలి, తమ బిడ్డల పెళ్ళిళ్ళు ఎట్లా చేయాలి, ఈరోజు తిండి ఎట్లా గడుస్తుంది, ఉండటానికి ఇల్లు ఎట్లా, తన రోజువారీ సంసార జీవితాన్ని గడపడానికే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అందుకే వాళ్ళు రాజకీయాల గురించి ఆలోచిస్తలేరు. రాజకీయం యొక్క లక్ష్యం కూడా వాళ్ళకి అర్థం కావడం లేదు. కానీ బీసీ నాయకుడిగా బీసీలకు న్యాయం జరగాలని, బీసీల సంక్షేమం కోసం కృషి చేసే మీరు గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. రాజ్యాలు పోయారు, రాజ్యాలు పోయాయి అన్నట్టుగా మీరు ఎల్బీ నగర్కి శాసనసభ్యులుగా ఉన్నారు. తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లో మీరు పోటీ చేయడం, ఓడిపోవడం కూడా జరిగింది. ఒక బీసీల సంక్షేమం కోసం ఇన్ని మాట్లాడే కృష్ణయ్య ఓడిపోవడానికి కారణం అంటే ఇక్కడ ఒక పాయింట్ ఉంది. గత 2014 ఎన్నికల్లో టీడీపీ పార్టీ, నేను రాజకీయాలకు రావాలనుకుంటే 1982లోనే మంత్రి అయ్యేవాడిని, 83 లోపల. ఎన్టీ రామారావు, నేను అప్పుడు యూనివర్సిటీ లా కాలేజ్ ప్రెసిడెంట్ ఉన్నా, కారు ఇచ్చి పంపించాడు. హిమాయత్ నగర్ నుంచి వాడు ఎమ్మెల్యే చేసి నేను మంత్రిని చేస్తా, గెలుస్తావు నువ్వు అని చెప్పి. నో, నేను రాజకీయాలకు రాను, బీసీల కోసమే పోరాడతాన్ని ఉన్నా. కానీ 2014లో చంద్రబాబు గారు అనేక మందిని పంపించాడు దూతలు. కృష్ణయ్య గారు, నేను తెలంగాణ అధికారంలోకి వస్తే నేను ముఖ్యమంత్రి చేస్తా, మీరు ఒకసారి వచ్చి మాట్లాడుకోండి అని చెప్పాడు. నేను పోయి మాట్లాడితేనే చెప్పాడు, నీకు మంచి ఇమేజ్ ఉంది 2 తెలుగు రాష్ట్రాల్లో. ఎన్టీ రామారావు యాక్టర్గా ఎంత చరిష్మా ఉన్నా ఆయన రాజకీయాలకు వచ్చినాకనే ఆయన గొప్ప చరిత్ర వచ్చింది. నీకు బీసీ ఉద్యమకారుడికి ఎంత చరిత్ర ఉన్నా, ఎన్ని విజయాలు సాధించినా, ఎన్ని స్కీములు పెట్టించినా మామూలుగా మిగిలిపోతావు, నీకు చరిత్ర ఉండదు. నువ్వు ఇక్కడ సీఎం అయ్యే అవకాశం ఉన్నాయి నీకు. ఇక్కడ ఒకవేళ సీఎం కాకపోయినా హంగ్ ఏర్పడితే నీకు సీఎం చేస్తాము. లేదు అని అనుకుంటే ఆఖరకు ఫ్లోర్ లీడర్గా ఉండి అపోజిషన్ లీడర్గా ఉంటావు. వచ్చే ఎన్నికల నాటికల్లో నీవు బలమైన ఎమర్జీ నాయకుడిగా అవుతావు. ఇవన్నీ నేను ఫ్లోర్ లీడర్ చేస్తాము, పార్టీ ప్రెసిడెంట్గా చేస్తా, ఫండ్స్ ఖర్చు పెట్టి మీటింగ్లు పెట్టిస్తా అని చెప్పాను. నేను అక్కడ నీవు వస్తే అక్కడ ఆంధ్రలో ఉన్న బీసీలంతా కన్సాలిడేట్ అయ్యి నన్ను గెలిపిస్తారు, నేను సీఎం అవుతా, మీరు ఒప్పుకోవాలని అన్నాను. సరే అని ఒప్పుకున్నా, పోటీ చేశాం. అక్కడ మా ప్రభావం బీసీలందరూ నన్ను ఇక్కడ సీఎం అనౌన్స్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీసీలంతా సాలిడ్గా టీడీపీకి మద్దతు ఇచ్చారు. మొదటిసారి మా వాడు ఈ 2 రాష్ట్రాల్లో కూడా సీఎం అవుతున్నాను. తెలంగాణలో టీడీపీ పేరు చెప్తే తిరగనీయలేదు ఎవరు. ఎప్పుడైతే నన్ను సీఎం అని ప్రకటించారో ఇక్కడ కూడా వేవ్ వచ్చింది. 15 బీజేపీ టీడీపీ కలిసి 20 సీట్లు. కాంగ్రెస్ అంత తెలంగాణ ఇచ్చిన కాంగ్రెసు, అధికారంలో ఉన్న కాంగ్రెసు, దాని కూడా 21 వచ్చినాయి అంతే. అధికారం వచ్చిన తెల్లారి నుంచి చంద్రబాబు నన్ను దొక్కుడు పెట్టాడు. ఫ్లోర్లో రేవిస్తాన్నాడు కదా, ఇవ్వలే. తర్వాత 13 మంది పోయారు పార్టీలకి, 15 మందిలో నేను పోలే. పార్టీ మారలే, విలువలు, ప్రిన్సిపల్స్, నైతిక విలువలు ఉండాలని ఉన్నా. 2 మిగిలాం. 2 ఉన్నప్పుడు ఫ్లోర్ లీడర్ పోస్ట్ ఖాళీగా ఉంచాడు కానీ నాకు ఇవ్వలే. ఆ తర్వాత చివరకు టికెట్ కూడా ఇవ్వలే. చివరిదాకా ఉన్నా నేను పార్టీలో, ఎల్బీ నగర్ టికెట్ ఇవ్వలే. ఆ తర్వాత రాజీవ్ గాంధీ లాస్ట్ డే
అప్పటికే ఎల్బీ నగర్ 8 రోజుల ముందే అనౌన్స్ అయింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనౌన్స్ చేసుకున్నారు. రాహుల్ గాంధీ ప్రత్యేక శ్రద్ధ పెట్టి నాకు ఫోన్ చేశాడు. చేసి కృష్ణయ్య గారు నీకు ఎమ్మెల్యేలు వాడాలి, నీకు డిప్యూటీ సీఎం చేస్తా, నువ్వు పైకి వచ్చే అవకాశం ఉంటుంది, మా పార్టీ అధికారంలోకి వస్తుంది, సర్వేలు అన్ని రిపోర్ట్స్ ఉన్నాయని చెప్తే, లేదు నేను రాజకీయాల్లోకి ఇలవడొద్దు అనుకున్నా, ఇలవడాలనుకుంటే నేను ఎల్బీ నగర్లోనే మీ దానిలోకి వచ్చి ఇలవడుతుంటే చంద్రబాబు గారు టికెట్ ఇవ్వలేదు, చూసుకుంటా ఆయన సంగతి ఏదో అంటాను నేను అన్నా. నోనో అవన్నీ పట్టించుకోవద్దు, రాజకీయాల్లో అవన్నీ కామని, నువ్వు ఇలవాడు, పార్టీ ఖర్చు అంత భరిస్తుంది, నువ్వు ఇలవాడు గెలుస్తావు అన్నావు. సరే అని మీరు ఇలవడ్డా. లాస్ట్ డే పోయి నామినేషన్ ఇస్తా. జస్ట్ 10-12 రోజులే కదా ప్రచారం. అప్పటికైనా ప్రజలందరూ బ్రహ్మరథం పట్టారు నాకు. అప్పటి వరకు ఎమ్మెల్యే ఉన్న క్యాండిడేట్ భాస్కర్ రావు గారికి నిద్ర పట్టలే. ఏ ఊరికి పోయినా ప్రజలు నిరాజనం పట్టారు, పూల వాన కురిపించారు. అది చూసి భయపడి ఆయన డబ్బు విపరీతంగా గుప్పించాడు. ఆయననే చెప్పుకుంటుండు, కృష్ణయ్య రావడంతో నాకు ఉన్న డబ్బంతా ఖర్చు అయిపోయిందని. ఓట్లు పైసలు ఇచ్చి కొనుక్కున్నారు. ఒక్కొక్కటి ఓటును 2,000 నుంచి 3,000 రూపాయలు చెల్లి ఖర్చు పెట్టి ఓట్లు కొనుక్కొని గెలవడం జరిగింది. నాకు ప్రజల మద్దతు ఫుల్ ఉండే. ఒక అర్బన్ టౌన్ కొద్దిగా దెబ్బతీసిన, రూరల్ ఏరియాలో ఆయన ఇంటింటికి ఓట్లు వంచినా నేను ఒక 10 పైసలు ఖర్చు పెట్టలేదు. నాకు 54,000-55,000 ఓట్లు ఇచ్చారు ప్రజలు. 8 రోజుల్లో పోయి ప్రచారం చేస్తే ఆ 8 రోజుల్లో హైదరాబాద్కి ఇక్కడక్కడ తిరగనికి సగం టైం పోయింది. అయినప్పటికీ కూడా ప్రజలందరూ నిరాజనం పట్టారు. నాకు అక్కడ అర్థమైంది ప్రజల్లో బీసీ ఫీలింగ్ ఉంది, బీసీ వాదం బలంగా ఉంది అనేది నేను అక్కడ కళ్ళారా చూసిన. తప్పనిసరి బీసీల రాజ్యం వస్తుంది, బీసీలో పార్టీ పెడతాం, బీసీలతోటి పెద్ద ఎత్తున బీసీ లోపల భావజాలం ఉందని నేను మిర్యాలగూడలో చూశాను. గెలవకపోవచ్చు కానీ గెలిచేటటువంటి వాతావరణం రాష్ట్ర స్థాయిలో వస్తుంది. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.